ఓకే. పవర్ సిస్టంలో ఇంకొక స్మాల్ పవర్ సిస్టమ్ జనరేషన్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ది లోడ్ ఫ్యాక్టర్ ఉంది. బాబు, లోడ్ అంటే ఇది జనరేటరు, ఇది లోడ్. ఇక్కడ హౌసెస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, బోల్డ్ అని ఉంటాయి. సో ఇవన్నీ ఇది జనరేటరు సప్లై చేయాలి. సప్లై చేస్తే ఇక్కడ ఇది యూటిలైజ్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ 100 మెగావాట్ అనుకోండి, ఇది 100 మెగావాట్ అనుకోండి. ఇక్కడ 100 మెగావాట్ కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే దిస్ ఈజ్ కాల్డ్ కనెక్టెడ్ లోడ్ అంటాం. కనెక్టెడ్ లోడ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ కనెక్టెడ్ జనరేటింగ్ ప్లాంట్ లోడ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ కనెక్టెడ్ లోడ్. ఎక్కువ ఉందనుకోండి, దీని మీద హ్యామర్ అవుతుంది, దీని మీద ఎక్కువ లోడ్ పడిపోతుంది. లోడ్ అంటే తెలుసా? ఒక నెత్తి మీద వేసుకొని వెళ్ళారనుకోండి, మీ హెడ్ మీద లోడ్ ఉన్నట్టు. అలాగే జనరేటర్ నుంచి పవర్ డ్రా చేస్తే దట్ ఈస్ కాల్డ్ లోడ్. లోడ్ అంటే దీని మీద బరువు పడుతున్నట్టు. సో అది జనరేటింగ్ ప్లాంట్లో మీకు కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుంటే అర్థమవుతుంది. ఏసీ జనరేటర్స్, ఆల్టర్నేటర్స్ ఉంది కదా, లేకపోతే డీసీ జనరేటర్స్, అక్కడ నువ్వు కొంచెం ఫీల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈ లోడ్ ఎప్పుడైతే హై అయిందో దీని మీద ఆటోమేటిక్గా ఇది జనరేట్ చేయాలి. సపోజ్ ఇది 10 మెగావాటే అడుగుతుంది. ఈవెన్ దిస్ కెపాసిటీ ఈస్ 100 మెగావాట్, 10 మెగావాట్ మాత్రమే సప్లై చేస్తుంది. బికాస్ దిస్ హ్యాస్ వన్ మోర్ డివైస్. ఏంటిది? టర్బైన్ దీన్ని కపుల్ చేస్తాం, టర్బైన్కి ఇన్పుట్ ఇస్తాం. సో ఇన్పుట్ లింక్ టు ద లోడ్ తక్కువైంది అనుకోండి, టర్బైన్ ఇన్పుట్ తక్కువ చేస్తుంది. వీ మేక్ సమ్ అరేంజ్మెంట్స్. ఓకే, సపోజ్ లోడ్ పెరిగిందనుకోండి, ఇన్పుట్ పెరిగేటట్టు మనము ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాం. సో దిస్ ఈజ్ వన్ మోర్ టాపిక్. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. ఇక్కడ లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, అది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? లోడ్ ఫ్యాక్టర్ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ యావరేజ్ లోడ్ టు పీక్ ఆర్ మ్యాక్సిమం లోడ్. వాట్ ఈజ్ యావరేజ్ లోడ్? చూడండి, మనము ఒక డేకి గీసాం అనుకోండి, ఇది అవర్స్, ఇది కిలోవాట్. మీకు 1 డేకి గీస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే టైం వర్సెస్ కిలోవాట్ అవర్ 1 డేకి. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం లోడ్. వాట్ ఈజ్ యావరేజ్ లోడ్ అంటే టోటల్ ఏరియా డివైడెడ్ బై ద టైం, దట్ ఈస్ యావరేజ్ లోడ్. అలాగా లోడ్ ఫ్యాక్టర్ వస్తుంది నీకు. లోడ్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం లోడ్ ఆర్ డిమాండ్. ఓకేనా? సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? అంటే లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి, సపోజ్ ఇఫ్ లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ హై, దెన్ కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్, స్పెల్లింగ్స్ బాగా కరెక్ట్గా రాసుకోండి, ఈజ్ లో. ఎప్పుడైతే ఇది లోడ్ ఫ్యాక్టర్ హై ఉందో, అంటే యావరేజ్ లోడ్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో, అంటే ఈ ప్లాంట్ని ఎప్పుడైతే బాగా ఎంగేజ్ చేసావో, 100 మెగావాట్ అంటే యావరేజ్న 100 తీసేసుకుంటే ద కాస్ట్ ఆఫ్ ద యూనిట్ ఈజ్ లెస్. సపోజ్ 50 మెగావాటే
తీసుకుంటున్నాం అనుకో, బట్ యూ ఇన్స్టాల్డ్ యావరేజ్ లోడ్ లెట్ 50 megawatts, but you installed 100 megawatt. That means you must spend the amount for constructing of 100 megawatt, but the average load is 50 megawatt. So automatically unit cost will rise. Average load 50 megawatt అవ్వచ్చు, బట్ పీక్ లోడ్ మాత్రం 90 మెగావాట్ అన్నప్పుడు 90 మెగావాట్ ఇవ్వాలి. నైట్ టైం అందరూ లైట్లు వేస్తారు. ఇది జస్ట్ సెన్స్తో ఆలోచించండి, వెరీ ఈజీ, బట్ కంపల్సరీ క్వశ్చన్ వచ్చే దాంట్లో దిస్ ఇస్ ఈ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లోడ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి డిమాండ్ ఫ్యాక్టర్. వాట్ ఈజ్ డిమాండ్ ఫ్యాక్టర్? డిమాండ్ ఫ్యాక్టర్ అంటే మ్యాక్సిమం డిమాండ్ అంటే ఎవరు చేస్తారు? ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, అంటే ఎవరైతే మనం ఉన్నామో, మనం అడుగుతాం పవర్ ప్లాంట్ నుంచి, నాకు ఎక్కువ డిమాండ్ ఇవ్వని. మ్యాక్సిమం డిమాండ్ బై కనెక్టెడ్ లోడ్. కనెక్టెడ్ లోడ్ అంటే ఏంటి? సపోజ్ మన స్విచ్ బోర్డు ఉంది, బోల్డ్ అని స్విచ్లు ఉంటాయి, చాలా స్విచ్లు వేస్తాం. ఎందుకు వేస్తాం అంటే ఇక్కడేమో లైట్ ఉంటుంది, ఇంకోటి ఫ్యాన్ ఉంటుంది, ఇంకోటి ఏసీ ఉంటుంది, ఇంకోటేమో ఫ్యాను లైటు, ఎయిర్ కూలర్ ఉంటుంది, ఎయిర్ కూలర్, తర్వాత ఫ్రిడ్జ్ ఉంటుంది, తర్వాత ఓవెన్ ఉంటుంది. సో వీటన్నిటికీ స్విచ్లు సాకెట్లు పెడతాం. ఓవెన్ ప్రతిసారి వాడవు. ఈ ఫ్రిడ్జ్ కంటిన్యూస్గా రన్ అవుద్ది. ఎయిర్ కూలర్ ప్రతిసారి వాడతావేటి, ఏసీ ప్రతిసారి వాడతావేటి, ఫ్యాన్ ప్రతిసారి వాడతావేటి, లైట్ ప్రతిసారి వాడతావేటి. బట్ దీస్ ఆల్ ఆర్ కనెక్టెడ్ టు ద లోడ్కి ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటాయి. నీకు ఎప్పుడు కావాలి, ఎప్పుడు స్విచ్ చేస్తే అప్పుడు వచ్చేస్తుంది. బాబు ఇగో నేను ఫ్రిడ్జ్ వేస్తాను, నువ్వేమో లేకపోతే ఇగో ఇప్పుడు ఏసీ వేస్తాను, నువ్వు నువ్వు జనరేటర్ స్టార్ట్ చేయంటవేటి. జనరేటర్ ఈజ్ ఆల్వేస్ రన్నింగ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్. సో నువ్వు ఎంత లోడ్ వేస్తే అది. బట్ దిస్ ఈజ్ కనెక్టెడ్ లోడ్. ఎప్పుడు వాడవు, బట్ కనెక్ట్ చేసుకుని ఉంచుకుంటావు. ఏసీ ఎప్పుడు వాడతావు? పడుకున్నప్పుడు, లేకపోతే మధ్యాహ్నం చేసుకుంటావు. ప్రతిసారి వాడతావేటి, బట్ కనెక్ట్ చేసి ఉంటుంది. దేనికి? గ్రిడ్కి. ఎప్పుడు నువ్వు స్విచ్ చేస్తే మేము అప్పుడు రెడీగా ఇవ్వడానికని ఉంటాము అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. సో దట్ ఈస్ డిమాండ్ ఫ్యాక్టర్ ఈజ్ మ్యాక్సిమం డిమాండ్. అన్నీ ఒకసారి ఇవ్వు కదా, 4 ఒకసారి వేస్తావు, లేకపోతే అన్నీ ఒకసారి ఇవ్వు. బల్బు, ట్యూబ్ లైట్ ఎందుకు వేస్తావు ఒకేసారి? బట్ 2 ఉంటాయి, ఇది ఒకసారి వేస్తావు, అంతే కదా. సో ఏదైతే మ్యాక్సిమం ఒక ఏసీ, ఒక ఏసీ ఇంటికి 2 ఏసి 3 ఏసి ఉంటున్నాయి. సో అన్ని ఏసీలు ఒకసారి వేయరు కదా. సో మ్యాక్సిమం ఎప్పుడు వేస్తారు? దట్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమం డిమాండ్. ఒక స్మాల్ హౌస్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, బట్ అన్నీ చూసుకుంటాం. డివైడెడ్ బై కనెక్టెడ్ లోడే ఎలా తెలుస్తుంది వాళ్ళకంటే, నువ్వు కనెక్షన్ తీసుకున్నప్పుడే బాబు కనెక్టెడ్ లోడ్ ఇంతని చెప్తావు, అది వాళ్ళ దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. సో వాళ్ళంతా సమ్ చేసుకుంటారు. సో వాట్ ఈజ్ డిమాండ్ ఫ్యాక్టర్ అంటే మ్యాక్సిమం డిమాండ్ బై కనెక్టెడ్ లోడ్. ఓకే, సో దిస్ ఇస్ డిమాండ్ ఫ్యాక్టర్. కనెక్టెడ్ లోడ్ అంటే ఈజ్ ద సమ్ ఆఫ్ కంటిన్యూస్ రేటింగ్ ఇన్ కిలోవాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంటే కదా మనం చూసేది. అంటే కనెక్టెడ్ లోడ్ అంటే కంటిన్యూస్ రేటింగ్. ఎంతైతే నువ్వు కనెక్ట్ చేస్తావో, మాకు బాబు నువ్వు కనెక్షన్ తీసుకున్నప్పుడే మాకు ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, 2 ఏసీలు ఉన్నాయి, ఒక ఫ్యాన్ ఉంది, లేకపోతే 10 ఫ్యాన్లు ఉన్నాయి, అవన్నీ లిస్ట్ అవుట్ చేసి బాబు మాకు 10 కిలోవాట్ కావాలి అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని నువ్వు డిమాండ్ చేస్తావు. సో ఇదే నువ్వు కనెక్టెడ్ లోడ్. అంతేగాని నాకు ఇన్ని ఉన్నాయి కానీ ఇన్ని పెట్టుకున్నాను కానీ వాడనంటే కుదరదు, ఎప్పటికప్పుడు వాడతావు కదా. దట్ ఈస్ కాల్డ్ కనెక్టెడ్ లోడ్. ఓకే, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిమాండ్ ఫ్యాక్టర్? వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిమాండ్ ఫ్యాక్టర్? ఫస్ట్ వన్ ఏంటంటే, డిమాండ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ ఎంత? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.
చూసుకోండి. మ్యాక్సిమం డిమాండ్ అన్నీ ఒకసారి వేస్తాం అనుకో, మ్యాక్సిమం డిమాండ్ ఈక్వల్ టు కనెక్టెడ్ లోడ్. సో దట్ కేస్ దిస్ బికమ్స్ 1. బట్ మ్యాక్సిమం డిమాండ్ ఎప్పుడు ఒక్కొక్కసారి, అన్నిసార్లు కనెక్టెడ్ లోడ్కి ఈక్వల్గా ఉండదు. కాబట్టి లెస్ దాన్ 1 ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిమాండ్ ఫ్యాక్టర్. అయితే ఇఫ్ డిమాండ్ ఫ్యాక్టర్ ఈజ్ లో, తక్కువైతే ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ జనరేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఆల్సో లో. చూసుకోండి, మీకు లోడ్ ఫ్యాక్టర్కి డిమాండ్ ఫ్యాక్టర్కి ఈక్వల్గానే ఉంది. మీరు అది ఏంటనేది దాన్ని బట్టి మీరు ఫీల్ అవ్వాలి. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. Utilization factor is maximum demand by installed capacity. Installed capacity అంటే ఇది లోడ్, ఇది ఇన్స్టాల్డ్ కెపాసిటీ. అంటే ఎంత పెద్ద యూనిట్ పెట్టావు, 100 మెగావాట్, దట్ ఈస్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిమాండ్? వీడు ఆ రోజులో మ్యాక్సిమం ఎంత డిమాండ్ చేశాడు, దిస్ ఈజ్ ద మ్యాక్సిమం డిమాండ్. సో వాట్ ఈస్ ద యూటిలైజేషన్ ఆఫ్ దిస్ ఫ్యాక్టరీ, వాట్ ఈస్ ద యూటిలైజేషన్ ఆఫ్ ది పవర్ ప్లాంట్ ఈజ్ maximum demand by installed capacity. Okay, I think you can clearly understand what is its significance. Utilization factor, what is the significance? If UF utilization factor is low, utilization factor గాని లో అయితే ఏంటి? ఎప్పుడైతే యూటిలైజేషన్ ఫ్యాక్టర్ లో అయిందో ద ప్లాంట్ సరిగా వాడనట్టు, అంటే అంత బాగా ఈజ్ ఇన్స్టాల్డ్ మచ్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే కట్టిసాము అంటే నాట్ ఎఫెక్టివ్. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ కానీ లో ఉంటే మ్యాక్సిమం డిమాండ్ తక్కువ ఉంది అంటే పెద్ద ప్లాంట్ కట్టిసాము అని అర్థం. ఓకేనా? ఇప్పుడు యూఎఫ్ ఈజ్ హై, దెన్ ప్లాంట్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. అది యూటిలైజేషన్ ఫ్యాక్టర్ కానీ ఎక్కువ ఉంటే చాలా బాగా మొత్తం డిమాండ్ అంతా తీసేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ కెపాసిటీ ఫ్యాక్టర్. వాట్ ఈజ్ కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే యావరేజ్ యాన్యువల్ లోడ్ బై రేటెడ్ ప్లాంట్ కెపాసిటీ. చూసుకోండి, యూటిలైజేషన్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి మ్యాక్సిమం డిమాండ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ, బట్ కెపాసిటీ ఫ్యాక్టర్కి వచ్చేసరికి యావరేజ్ యావరేజ్ లోడ్ డివైడెడ్ బై రేటెడ్ ప్లాంట్ కెపాసిటీ. చూసుకోండి, ఇక్కడ యావరేజ్ యాన్యువల్ లోడ్ ఉంది, అక్కడ మ్యాక్సిమం లోడ్ ఉంది, కింద రేటెడ్ ప్లాంట్ కెపాసిటీ అంటే ఎంత రేటెడ్గా నువ్వు ఇన్స్టాల్ చేసావు. దట్ ఈస్ టోటల్ కిలోవాట్ అవర్ జనరేటెడ్ డ్యూరింగ్ ఎ గివెన్ పీరియడ్, టోటల్ కిలోవాట్ అవర్ జనరేటెడ్ in that given period divided by installed capacity into total number of hours in that period. ఈ పీరియడ్లో అన్ని అవర్స్ అది చూసుకోండి. టోటల్ కిలోవాట్ అవర్ జనరేటెడ్ డివైడెడ్ బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇంటూ టోటల్ అవర్స్ ఇన్ దట్ పర్టికులర్ టైం. ఓకే, దిస్ ఈస్
కెపాసిటీ ఫ్యాక్టర్. సో కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే చూడండి రెండిట్ల నుంచి, కెపాసిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు లోడ్ ఫ్యాక్టర్ ఇంటూ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాసుకోండి ఆయన. కెపాసిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు లోడ్ ఫ్యాక్టర్ ఇంటూ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. వెరీ కేర్ఫుల్. సో కెపాసిటీ ఫ్యాక్టర్ ఈస్ హై, దెన్ జనరేషన్ కాస్ట్ ఈస్ లో. చూసుకోండి పాయింట్స్ అక్కడ తక్కువ దొరుకుతాయి, మీకు దొరకవు. కెపాసిటీ ఫ్యాక్టర్ ఈస్ హై, దెన్ జనరేషన్ కాస్ట్ ఈస్ లెస్. సో ఎప్పుడైతే జనరేషన్ కాస్ట్ లెస్ అయిందో కొంచెం తక్కువకి ఇవ్వచ్చు జనాలకి. ఓకే, నెక్స్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.